కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ తో పాటు ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన న్యాయ విచారణ కమిషన్ కొన్ని నెలలుగా ఇంజనీర్లు, ఇతర అధికారులను విచారించింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్, ఈటెలను కూడా ప్రశ్నించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ ముగ్గురికి నోటీసులు పంపించింది. వీరి అభిప్రాయాలను సైతం తీసుకోవాలని భావించిన న్యాయ విచారణ కమిషన్ జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. మే 31తో కమిషన్ గడువు ముగుస్తుండగా జూలై 31 వరకు పొడిగించింది. నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇలాంటి టైంలో సడన్ గా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించటం, మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేంటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్, హరీష్, ఈటెలకు నోటీసులు ఇవ్వడంతో కమిషన్ గడువు పొడిగించింది ఇందుకే అంటూ చర్చించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజ్లోని 7వ బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, NDSA, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ కు ఏర్పాటు చేసింది. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్ పదవీ కాలం 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు నీటిపారుదల, ఆర్థిక మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న తమ ఎదుటకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నిజానికి ఈ జస్టిస్ PC ఘోష్ ఈ ముగ్గురిని ప్రశ్నించాలా వద్దా అన్న దానిపై తర్జన భర్జన పడ్డారట. రాజకీయ కారణాలతోనే విచారణ జరుపుతున్నారన్న వివాదాలు రాకుండా ఉండేందుకైనా సరే వారిని ప్రశ్నించకుండా ప్రాథమిక నివేదిక ఇవ్వాలనుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు నివేదిక కూడా రెడీ చేశారు. కానీ అసలైన వ్యక్తుల్ని, ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్లో అందరూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పినందున కేసీఆర్ను ప్రశ్నించకపోతే ఆ నివేదికకు అర్థం ఉండదన్న అభిప్రాయం రావడంతో జస్టిస్ PC ఘోష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2 నెలలు ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరవుతారా, లేకపోతే కోర్టుకు వెళతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కేసీఆర్ హాజరు కాకపోవచ్చని న్యాయ పోరాటం చేస్తామని BRS వర్గాలు అంటున్నాయి. ఈటెల రాజేందర్ చాలా కాలమే BRS నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు అప్పటి సీఎం కేసీఆర్. ఇప్పుడు దానికి కాళేశ్వరం రూపంలో కేసీఆర్ పై రేవంత్ కు పగ తీర్చుకునే టైం వచ్చిందా అన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.